తల్లి దగ్గర ఉరుకులు వచ్చిండు. అమ్మా ఓ కడ తల్లి రాజులు వెళ్ళాను రత్న శివాల అమ్మా నీవు ఏ భాష ఏమంటే ఆ భాష చేస్తున్నావు కదా నీకు తగిన భాష నేను చేసేవాళ్ళు నాకు తగిన బాధలు ఏసి వచ్చినట్టున్నావు రాయరా ఏ బాధలు ఏమి బాధలు నాకు తగిన బాధలు ఏసి వచ్చినట్టున్నావు కుమారక ఏమి బాధలు ఏసి వచ్చినట్టున్నావు రాయరా అమ్మా ఏమి బాధ చేసి వచ్చినట్టున్నావా తండ్రి పేరు చెప్పు తండ్రి పేరు చెప్పు అని అమ్మ వాళ్ళు కూడా తండ్రి పేరు ఇస్తారు నీ పేరు మీద అగ్నిగుండం చూడవచ్చు అగ్నిగుండం వల్ల నేను దొరుకుతాను తల్లి ఉన్నమ్మ గారికి భార్య రాముడు కనుక ఆ తల్లి కనుక మెడబట్టి తప్పుకోతుంది ఆ తల్లి కనుక మాలు చూసింది తల్లి నా కొడుకు రాముడు మెడబట్టి తప్పుకోపోతుంది రామచంద్ర రామ పట్టాభి రామ తండ్రి కోదండ నాకు అగ్నిగుండముల నన్ను దొబ్బి చంపుతాను మెడబట్టి దొబ్బుకొని పోతున్నావు కానీ కొంచెం కుమారుగా కొత్త కుమారుడా ఆ కోటను చెయ్యండమ్మా దొబ్బుకొని పోయినప్పుడు నన్ను చంపుతాడు ఈ కోడలు ఇటువంటి మాలునమ్మ
కోడను చూడబోయి చూడబోతున్నా కనవస్తాను మన చూడబోతుంది చూడబోతుంటే రాముడు ఏమంటున్నాడు అమ్మా ఎందుకు ఎన్నమ్మ ఏడుస్తున్నా ఎల్లమ్మ ఏడుస్తున్నా కథ గుర్తు నీవు చెప్పలేక ఎందుకు ఎడుతున్నావమ్మా కోటి బాధలు పెడుతున్నావు తండ్రి పేరు చెప్పమని నాకు తగిన ఓటు పెడుతున్నావు ఈ కాపాలు కావాలకు వచ్చిన నేను చిన్న సారే బతికిన్న సారే మా తండ్రి పేరు చెప్పి ఆర్థికున్నములో దుఃఖ సంపద కానీ తండ్రి పేరు చెప్పాలని అని ఆ భార్య బ్రాహ్మణ అర్థమైన కోపం వచ్చింది హిరణ్యకుడికి అమ్మా నీవు తండ్రి పేరు చెప్పను అంటున్నావు అమ్మా నమ్మకం నా ప్రాణం పోతుంది నా ఒక ముఖం చేస్తే బగ్గున మంట మండిపోతుంది ఒక మాట ఏంటంటే మా ఒడి లోపల పాయపూల పందిచెండు పాయపూల పందిచెండును కొడుక ఆ పాయపూల పందిచెండు మీరు వచ్చినట్టయినా రాజరా పేరు నేను చెబుతారా రామన్నా చేతులు పెడితే తండ్రి పేరు అమ్మా ఏమన్నా మీకు అర్థం అవుతుంది ఈ పిల్లాడేమని నేనేమని ఈ పిల్లాడేమని
నేనేమన్నా చెప్పండి అమ్మ మీరు అయితే పున్నము గారికి తెలియకపోవచ్చు పున్నము గారికి తల్లి నొప్పుకొచ్చిండు రాముడు అమ్మ పున్నముల ఎంత సరిపోతుంది పున్నముల ఇచ్చిపోయే పదం నాకు తండ్రి పేరు ఊకేనా అని చెప్పు కాలమంతా అని అడుక్కుంటున్నాను రామా నా బడిలో ఉన్నది మాయపూల పచ్చండు ఈ మాయపూల పచ్చండు నీకు తండ్రి పేరు చెప్తానే అవునమ్మా అనే వారికి ఏమనుకున్నాడు రాముడు అమ్మా నీ ఒడిలో ఉన్నది మాయపూల చెండు కొడతావు చెండు పట్టుకొని వస్తే చెప్తావా చెండు పట్టుకొని వస్తే సరే అమ్మా పుట్ట వయసు తల్లి ఎంగ వెళ్ళామా నడుము కట్టినోడు ఏం ఆలోచన చేసిండు నన్ను ఇట్లా చెండేమడ తోలిచ్చి దొంగది మా అమ్మ ఎక్కడ దిగపోతే నేను ఏం చేస్తూ అని మళ్ళా ఆలోచన చేసుకొని తల్లితోనికి వచ్చిండు అమ్మ నన్ను చెండేమడ తోలిస్తావు బాగుంది దొంగదాని లేక మళ్ళీ ఎక్కడ దిగపోతే ఉడకా నీ చేతి కింద సీటు సైలు మిగిలి పటానికి కుడకలు ఉన్నది కదా కావాలంటే వాళ్ళని కావాలి పెట్టిపోకూడదు మా అమ్మ మాట కూడా కరెక్టే అవునా లేదు నాయన నేను గుండం కాడికి నుంచి చెండమడ పోయింది అనుకో మా అమ్మకి కావాలి ఎవరు దిగపోతే కానీ మా సైజు మైలు పడడానికి దొరకరు ఎల్లపల్లి కావాలి ఉన్నారు ఆ ఒక బండి కళ్ళంతా బెరగీసిండు అవునమ్మా బండి కళ్ళంతా బెరగీసి దీని లోపల తల్లిని పెట్టిండు సైజు మైలు పడడానికి దొరకల ఏమంతా చెప్తున్నాడు వాళ్ళకు మా తల్లిని గారు ఇడిచిపెట్టినట్టయితే నీ ప్రాణం ఇస్తాను కొడుక అని మాట చెప్పింది అని రాముడు కనుక పుట్టవాసి నీ తల్లి మాయ పువ్వుల బంధు చెడు గావించింది అవునమ్మా నా కొడుకు రామునికి దొరకకూడదు చిక్కకూడదు భగవంతా చూడు ఉత్పహించే గడ్డలు పడాలి ఈ ఒక చెండు అని ఆ ఒక చూడు ఉత్పహించే గడ్డ లోపల చెండు పడేటాలా అని 70 కోట్ల జీవద్ర మంత్రాలు మంత్రించి అమ్మవారు ఏడికి వెళ్ళమ్మా వచ్చా రామన్న రామన్న వచ్చా రామన్న వచ్చే రామన్న రామన్న వచ్చే రామన్న చెండు వచ్చే రామన్న రామన్న మాయపూల మంచి అదే మురికి తీసి 70 కోట్ల దేవత మంత్రాల మంత్రం చేయి నా కొడుకు దొరకకూడదు చూడు ఉత్తయించే గడ లోపల పడాలి చెడ్డు కొట్టు చెండెపడ రాముడు ఎట్లా పడ్డాడు ఇంతర పొంగుల పోతాది
పడగొట్టుకుంటా గుంతల చెండు పోతే మిత్ర రాముడు పోతుంది. మిత్ర రాముడు పోతే గుంతల చెండు పోతుంది. సిక్కినట్టే సిక్క పోతుంది. సిక్కవల పిచ్చినాక ఎగిరిపోతుంది. దొరికినట్టే దొరకబోతుంది. దోషంలో ఎగిరిపోతుంది. ఇటువంటి చెండు ఆశల పడగొట్టుకుంటూ సూర్యుడు ఉత్తరించగలల చెండు పడగలరా. సూర్యుడు ఉత్తరించే గడ లోపల చెండు పడ్డది. చెండు పడ్డాక చెండు చేతిలో పట్టుకున్నాడు పరశురాముడు. ఇక మా తల్లి చెండు దొరికింది. చెండు దొరికినాక మా తల్లి తండ్రి పేరు చెప్తాడు అని చెండు చేత పట్టుకున్నాడు. ఆ పంచవల్లుడు రాముడు తల్లి దగ్గర వాడు మళ్ళీ వస్తాడే. ఆ చెండు మళ్ళీ వస్తే చెండు తీసుకొని వస్తాడు. చెండు పట్టుకొని వచ్చిన తర్వాత ఏం చెప్తారు? అమ్మా చెండు పట్టుకోవాలి చెప్పు మా తండ్రి మీరు అంటారు. నేను ఎక్కడన్నా పోయి తప్పించుకొని పోయినాను. నా రాముడు చెన్నమ్మని తోలించాను. ఎక్కడన్నా పోయినా దాన్ని తప్పించుకొని పోయినాను. పోయి పటాలు కావాలి పెట్టిండు. మైలు పడానికి కలాల నా రాముడు వచ్చే సమయం అయినా నన్ను శంశానికి వచ్చింది. నన్ను కాస్త బయటికి మీకు దండం చేస్తే బయట చాలా వదిలినట్టయితే ఎల్లమ్మా రామన్న మాత్రమైన ఈ వాడు పట్టుకోకపోయినా తిరిగంత పంట చెప్పని కొట్టాలి కళ్ళకేసి తల్లి సంపరించిన అమ్మవారి కళ్ళకేసి సంపరించే వారికి తల్లేను తల్లేను మా వీణయేమో కళ్ళు మొత్తం పోయింది. వాళ్ళ కళ్ళు పోయింది. సేటి సైజు మొయిలు పడాల్సిన కళ్ళు పోయేటాలకు ఒకరి కాలు ఒకరి తీసుకుతాడు. అరే ఎల్లమ్మ దగ్గర మన కళ్ళు ఒకటే. అరే ఎల్లమ్మ
విధంగా దౌలు ఆడుతున్నాడు ఒకరి కాలు ఒకరు విసుకుతున్నాడు అదే సమయం మంచిగా ఉంది అనుకున్నది కిరకిర నగింది వెళ్ళమ్మ ఆ గున్నమ్మ కాడికి వచ్చింది ఎవరి పేరు వచ్చింది గున్నమ్మ ఎల్లమ్మ ఈ గున్నమ్మ కాడికి వచ్చింది వాళ్ళందరూ 12వ తాళ్ళ ఆ ఒక్క రేణుక వెళ్ళమ్మ తల్లి గుండెల చుట్టూ 3 చుట్టూ ఆ గుండెం చుట్టూ తిరిగి గుండెమని దుంకిదాకా ఊడి చేసి గుండెం అవతల దూకి తల్లి దుంకిన చోట ఏమి రాలే ఇక్కడ బండ మరి వాడు ఏ లేదు మట్టబడ పట్టడం మట్టబడ పట్టమ్మ మావురాల అన్ని మాయల కల్లా పోత ఏమి కలిగింది సప్త సముద్రం కలిగింది సముద్రము సముద్రంలో నా కొడుకు ఈయన ఏడవాలి ఈ నుండి మర్చిపోవాలి అని ఆ ఒక గుండె ఆ ఒక సముద్రము కాడ తల్లి ఎంత పొడుగుంటే అంత పొడుగు కాడి వెలిసి కాడికి సిస్టం పెట్టి అమ్మవారు 10 బంగారు పట్టకం వచ్చింది కాడి తలాపన అవునమ్మా ఎన్ని పలకలు బంగారు పలకలు కాడి తలాపన ఆ ఒక సమయమైంది తల్లి దాగా ఉంటే 3 గడియలు దాచుకోరు తల్లి నీకు దండం చేస్తాను కాడి వేసుకొని అట్టి పెట్టుకొని వచ్చింది రాజరా అయితే నేను పండికాలంగా వెళ్ళ జాగిస్తే నువ్వు మాది వాడి మట్టబడ పట్టణం పోతావా జాగ్రత్త కావాలా ఇది ఒక వాడని దాపా సముద్రంలో దాపెట్టుకుంటావా సముద్రంలో దాపెట్టుకున్నట్టయితే నీ కూడా రామన్నా మాత్రమైనవా అమ్మా ఎక్కడ పోదు ఎందు పోదు ఎక్కడ పోయినా నీవే అడ్డముడు
10 గంటలు పంచుకోవచ్చు 20 గంటలు ఎక్కిపోతాను ఎట్లకెళ్ళి పోదామంటే నేను బండి కాలంతో జాగిస్తాను ఎక్కడన్నా ఏందన్నా చేసుకోబిడ్డ సరే బండి కళ్ళంతా జాగిస్తావు బాగుంది నా కొడుకు రాముడు వచ్చి ఏం చెప్తాను నీ కొడుకు రావడం ఏం చెప్తాను ఎక్కడ పోయింది చెప్తావు కదా చెప్తా ఆ గంగా చదువుతా అప్పుడు కింద గంగ కింద కూర్చారా పైన కూర్చారా ఏ వాడ తిరుగుతుంది తల్లి కాపు వాడకి తల్లి చేసినట్లయితే మా మైండ్ ఒక అయితే ఈ మే నెల వచ్చేది నెల మే నెల కరువు పని పెడితే నా మూడు కరువు పని అని ఇక రోజు కరువు పని పోతుడు ఎండగాలి వస్తున్నాడు పక్క చిల్లిపోతుడు రోజు అమ్మకి ఏమైనా చేసి పెడతా అని పోయినా యాడికి పోయినా అంగడికి పోయినా పచ్చకాయలు ఎరుకోడి గడ్డలు అనుకొని దంచుకుంటూ ఉండదు దంచుకుంటా నేను ఇక నా మూడు రానే వచ్చాడు గడపాల తీసుకున్నాడు ఓడ కొంచెండు ఏమైనా మాడికలే అన్నాడు వచ్చిండు అయ్యే కావెట్టిన అంటే ఆ జాలెట్ల పోయిడు జాలెట్ల చేసుకుంటా తాను చేసుకుంటాడు తాను చేసుకోవాలి కదా మధ్యాహ్నం బట్టి మేము పిల్లలు అందరూ బాధపడమే కొడుకు పై అంటారు కదా ఎట్లా చెప్పి ఈ చేతుల రోకల బండ ఈ చేతుల కారం అదే ఇంకేం ఖాళీ ఉన్నాయి నేను వృద్ధపోతే నన్ను ఇంకమ్మగా దస్తలో కొట్టదు అని రోకల బండ పట్టుకున్న కాలించింది ఇక నా మొహం దగ్గర వచ్చిన మొహం దగ్గర వచ్చి ఇక
నా అమ్మవుడు పోయే మాణిక్యాలంజా అన్నాడు. నీళ్లు తెచ్చి కట్టి ఇట్లా కారం చెప్తే చెంకే పోసిన నీళ్ళు పోసి నా మొగుడికి ఎట్లా కారం తాగితే మెడమే తీసుకొని ఈ మెడవతో చావుతున్నా పైకి వస్తున్నాడు బాడుకాగా పై సాపొట్టున్నట్లు వస్తున్నాడు మురికి రోకలు పడ సాప చుట్టినట్టు రావట్టు సేపు చూసిండు ఏతో రుతున్నాయో రంజనా అన్నాడు. అయ్యో ఈ చేతుల రోకలు ఉంది, ఈ చేతుల కారం ఉంది, మెడవతో రుతున్నాను బిడ్డ నన్ను మెడవతో రుతా అని కుసం చేసి కూర్చున్నట్టు అట్లా వాటి అని నేను ఉన్నాను పక్కన ఎందుకు పోదమ్మా తెచ్చుకున్నా చిప్ప నిండా నీళ్ళు పోసిన చిప్ప నిండా నీళ్ళు పోస్తే ఇక్కడ చూస్తే వాటి బాయిల్లో వాడితే కప్పలు అని వంగవాడు చూస్తే 7 గోళ్ళ లోతు కొడుతుంది. అని పోతే పోలేండి పదహారు పచ్చలైంది. ఇక చిప్ప 16 పచ్చల చిప్ప 16 పచ్చల. ఇక నేను ఏం చేస్తూ ఇతనన్నా సావరాగా ఏమైందంటే ఓట్ల గురి పోసుకున్నా నాకు
దంచుకొని తిన్నాక అచ్చలు డబ్బులు ఎట్లా కొడతారో ఒక్కొక్క రూపాయి తిరుస్తుంటే వాడంతా లేచిపోతుంది. ఇవాళ సెట్ చేసి నువ్వు చేసింది కెలవాలి రేపనే పెట్టేస్తాను రేపనే తర్వాత మీరు చిన్న భక్తులు కూడా